హలో వ్యూయర్స్! నేనైతే మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే పుదీనా చట్నీ. సో, దీనికోసం నేనైతే ముందుగా పుదీనాని కట్ చేసి వాటర్‌లో వేసి ఉంచానండి. ఆల్రెడీ కడిగేసి మళ్ళీ వాటర్‌లో వేసి పెట్టాననమాట. సో, అలాగే నెక్స్ట్ ఏంటి స్టవ్ వెలిగించేసి మొక్కుడైతే పెట్టాను. సో, ఇందులో ముందుగా పల్లీలనైతే వేస్తున్నానండి. ఆ పల్లీలని వేయించుకుందాం. సో, చూడండి పల్లీలు వేశాను. సో, చూడండి అవి కొంచెం పొట్టూడుతున్నాయన్నమాట. సో, వేగిపోయినట్టే. సో, అలాగే అదే మూకుడులో మళ్ళీ నేనైతే నువ్వులైతే యాడ్ చేస్తున్నానండి. తెల్ల నువ్వులుంటాయి కదా! సో, అవైతే యాడ్ చేస్తున్నాను. అవి కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో, చూసేయండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేయాలి. సో, ఫ్రై అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఉబ్బిపోతాయన్నమాట. సో, చూసేయండి. ఇవి చిటపటలాడతాయి కదా! అందుకే కలుపుకుంటూ తొందరగా ఫ్రై చేసేసుకోవాలి. సో, చూసేయండి కొంచెం అయితే కలర్ చేంజ్ అయిపోయాయి, ఉబ్బిపోయాయి కూడా. సో, ఇలా ఫ్రై అయిన వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో, మళ్ళీ నెక్స్ట్ అదే మూకుడు పెట్టేసుకున్నాను. సో, అదే మూకుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది పోపుకి కాదండి. సో, అందుకే కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. సో, ఇలా ఆయిల్ వేసాక మనం దీంట్లో పచ్చిమిర్చినైతే యాడ్ చేద్దాము. చూడండి పచ్చిమిర్చినైతే ఇలా వేసేసాను. పచ్చిమిర్చి ఆయిల్‌లో వేగితే కొంచెం కారం ఎక్కువ ఉంటుందన్నమాట. సో, దీంట్లోనే నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. సో, చూడండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాం. చూడండి మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ముందుగా తీసుకున్న పుదీనానైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో, దీంట్లోనే పసుపు కూడా యాడ్ చేస్తున్నాననమాట. తర్వాత ముందుగా చూసిన పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా! వాటినైతే మిక్సీ పట్టేసుకోవాలి. సో, చూడండి పౌడర్ ఎలా తయారైపోయిందో. సో, దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత చూడండి పుదీనా ఆల్రెడీ వాటర్‌లో కడిగేసాం కదా! సో, వాటర్ అయితే పైకొచ్చేసింది కొంచెం. సో, ఇవి కొంచెం వేగేదాకా వెయిట్ చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత చల్లారాక మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా! సో, అదంతా మిక్సీ జార్‌లో వేసేసాయి. తర్వాత తగినంత సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనా చట్నీ కాబట్టి కొంచెం షుగర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. షుగర్ వల్ల ఏంటంటే వగరు లేకుండా బాగుంటుందన్నమాట. సో, చూడండి ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇవన్నీ కలిపేసుకున్నాక మళ్ళీ మెత్తగా మనమైతే పుదీనా చట్నీ అన్నా కదా పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక దీనికి పోపు అయితే పెట్టుకుంటున్నాను. అదే మూకుడైతే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం శనగపప్పునైతే యాడ్ చేస్తున్నానండి. సో, చూడండి అది గిన్నెలోకి తీసేసుకొని పోపు అయితే ఇక్కడ యాడ్ చేసేసి పెట్టేశాను. సో, చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. సో, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.